వెల్కమ్ టు నా టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అనే దానిపై ప్రజలకు అవగాహన. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఆదేశించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అనే దానిపై మాక్ డ్రిల్ బుధవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు మేనేజర్ ఏ లక్ష్మీ కుమారి పర్యవేక్షణలో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి పేర్కొన్నారు. అనంతరం ఆర్టీఓ విలేకరులతో మాట్లాడుతూ వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి అన్ని జిల్లాల్లో ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నేడు జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలను మాక్ డ్రిల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎందుకంటే సిబ్బంది ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అలాగే ఉంచేసి కంప్యూటర్, ప్రింటర్స్ వంటి వాటిని అలాగే వదిలివేసి వెళతారని, పవర్ సప్లై లోపాలతో షార్ట్ సర్క్యూట్ జరుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ బోర్డును అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలని, లేకపోతే ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయన్నారు. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కానీ, లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ, లేదంటే ఏదైనా చిన్న అగ్ని, ఏదైనా నిప్పురవ్వల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము, ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడము, ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైవ్ మనకు చూపిస్తారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తీసుకోవాలి, నష్ట నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అన్ని జిల్లాలను ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మాక్ ఎక్సర్సైజ్ అనేది చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే సైక్లోన్స్ వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అన్ఎక్స్పెక్టెడ్ గా కొండ చర్యలు పడిపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేదా
వాటర్ లో కొట్టుకుపోతున్నప్పుడు ఆ పర్సన్ ఎలా కాపాడాలి, అదే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఇటువంటి వాటి మీద ఈ రోజు మాక్ ఎక్సర్సైజ్ అనేది అన్ని జిల్లాల్లో చేస్తున్నారు. దానిలో భాగంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట లోపు ఏదో ఒక టైం అనేది మనం కేటాయించుకొని అన్ని జిల్లాల్లో ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఈరోజు ఫైర్ యాక్సిడెంట్, మన కలెక్టరేట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఎవాక్యుయేషన్ మెథడ్స్ కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ఎలా చేయాలనే దాని మీద మనకు డిఎఫ్ఓ గారు క్లియర్ గా మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా మనము కళ్ళకు కట్టినట్టుగా రియల్ గా జరిగితే మనం ఎలా యాక్షన్ తీసుకుంటామో అలాగే ఈ రోజు ఎక్సర్సైజ్ చేసి దాన్ని వీడియోగ్రఫీ తీసి మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం చేయాల్సి ఉంది. కాబట్టి డిఎఫ్ఓ గారు చెప్పినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఫాలో అవుతూ ఈ మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెంటనే బిల్డింగ్ లో ఆక్యుపై చేసిన వాళ్ళు బయటకు రావాలి. అది ఎక్కడో బిల్డింగ్ మొత్తం మనకు స్మోక్ రాదు కాబట్టి ఎవరైతే గమనిస్తారో వాళ్ళు మనకు ఫైర్ అలారం ఇవ్వాలి. యాక్చువల్గా ప్రతి బిల్డింగ్ లో కూడా ఫైర్ అలారం అనేది ఉంటుంది. మనం ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ కానీ చూసిన వెంటనే ఫైర్ అలారం మనం ఆన్ చేస్తే అది బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆక్యుపెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. సో అందుకని మనం అలారం కూడా క్రియేట్ చేసాము. ఆ అలారం ఇవ్వగానే ఎవరైతే బిల్డింగ్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ అవసరం కోసం వచ్చిన బయట పబ్లిక్ కానీ వీళ్ళందరికీ కూడా అది ఇండికేషన్, ఈ బిల్డింగ్ లో ఏదో ఎమర్జెన్సీ జరిగింది కాబట్టి మనం అందరము బిల్డింగ్ లో ఉండడము కరెక్ట్ కాదు, సేఫ్ ప్లేస్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేయకుండా ఎక్స్టర్నల్ స్టేర్ ప్లేస్ ద్వారా బయటకు రావాలి. సో మనకు యాక్చువల్ గా బిల్డింగ్ ఆక్యుపెంట్స్ అందరికీ కూడా డ్రిల్ కండక్ట్ చేసేటప్పుడు ఒక సేఫ్ ప్లేస్ అని ఉంటుంది. సేఫ్ ఏరియా అంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఎవరి ద్వారా ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా ఒక సేఫ్ ప్లేస్ పెట్టి ముందే వాళ్ళకి తెలిసి ఉండాలి. పార్టిసిపేట్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. ఈ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఆపద మిత్ర, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడంతా కూడా సక్రమంగా ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్ ని మానిటర్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారండి. ఎన్డీఆర్ఎఫ్ బృందం ద్వారా ఒక ఇద్దరిని రెస్క్యూ చేయడం జరిగింది. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెడుతున్నామన్నారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలిచ్చామన్నారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం అంటూ బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉంది. బుడమేరు ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ను కూడా 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గండ్లకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి.
ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా వరద ముంపు నుంచి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000-25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎస్టిమేషన్ చేసుకుని ఇవన్నీ కూడా తయారు చేసుకునేటువంటి ఈపీఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. గుంటూరు నగరంలోని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠ పాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వార్ల ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వర్యులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివార్ల దివ్య హస్తాలతో స్వామివార్ల ఆశీస్సులతో ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 9:19 ఘనంగా నిర్వహించారు. మూలమంత్ర హోమాలు, రుద్ర హోమాలు, గర్త న్యాసం, శిఖర న్యాసలు, కళ్యాణ్యాసం శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివారి దివ్య హస్తాలతో పూర్ణాహుతి యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి, మంగళహారతి, శాంతి కళ్యాణం, అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హంపి పీఠాధీశ్వర్లు శ్రీ 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 విద్యారణ్య భారతి మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టలు, గోపుర శిఖర కలశ ప్రతిష్టలు అనేవి మానవ జీవితానికి సిగ్నల్స్ వంటివని, ఈ సిగ్నల్స్ ద్వారా బయట ప్రజానికానికి జీవన విధానంలో సమతుల్యం ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని, సనాతన ధర్మం ఆధ్వర్యంలో పురాణ కాలం నుంచి ఈ ప్రతిష్ట సంకల్పాలు జరుగుతున్నాయని, అందువల్ల మానవ జీవితంలో దేవాలయానికి దేవీ దేవతలకు ప్రముఖ స్థానాలను ఈ ప్రకృతి ప్రసాదించిందని, అందువల్ల ప్రజలు నిత్యం దైవారాధన, దేవాలయ దర్శనం చేసుకుంటూ తమ సంతానానికి కూడా ఈ నిత్య అలవాటును అవలంబించేలా చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. వీటితో పాటు పేద ప్రజలకు ఉన్నత వర్గాల వారు సేవ కార్యక్రమాలు నిర్వహించాలని స్వామీజీ కోరారు. స్మరామి
तस्य शिखरस्य जीवचिन्तने चित्कला स्थिरीकरणाभिवृद्धि द्वारा आगतानां आगमिष्यमाणानां सर्वेषां भक्तजनानां परिपूर्ण గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్లను మరియు వార్డు సచివాలయాల వారికి తనిఖీ చేసిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, డ్రైన్లలో చెత్త వేసే వారికి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు ఆదేశించారు. బుధవారం కమిషనర్ పాత గుంటూరు, కొత్తపేట, సీతానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగ కార్మికులు తమకు కేటాయించిన ఇళ్ల నుండి 100% చెత్త సేకరణ చేయడం ద్వారా ప్రజలు రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్థాలు వేయడం తగ్గుతుందన్నారు. కార్మికులు, కార్యదర్శులు ప్రతిరోజు చెత్త సేకరణకు వెళ్తే సమయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోడల్ అధికారులు కూడా ప్రతిరోజు తమకు కేటాయించిన ప్రాంతాల్లో కార్మికుల హాజరు, క్షేత్రస్థాయిలో పనితీరు, ప్రజల అభిప్రాయాలను పరిశీలించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులపై నివేదిక ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ యువతకు మరియు వారి కుటుంబానికి అండదండలు ఉండేలాగా మెగా జాబ్ మేళా గుంటూరు మున్సిపల్ జలగం రామారావు హైస్కూల్లో నిర్వహించారు. 10వ తరగతి నుండి ప్రతి ఒక్క అర్హులైన నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అన్నారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మరియు యంగ్ డైనమిక్ లీడర్ అయిన లోకేష్ అన్న గారు ఎంతో గొప్పగా ఆలోచించి ఒక మంచి మనసుతో, ఒక మంచి ఆలోచనతో అంటే ఈ యొక్క మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుంటూరు ఈస్ట్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు అవ్వాలని 46 కంపెనీలతో 1500 to 2000 వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని ఈ యొక్క చరిత్రాత్మక నిర్ణయం తీసుకొచ్చారు. మీరందరూ చూడొచ్చు, ఎలాగైతే ఎన్నికల ముందు చెప్పారో, హామీలు ఇచ్చారో లోకేష్ అన్న గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి 20 లక్షల జాబ్ను తీసుకొస్తాము అని చెప్పారు. అదే ఈ యొక్క జాబ్ మేళా ద్వారా మొదటి అడుగు వేశారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వచ్చి 9 నెలల్లోనే ఈ జాబ్స్ మేళాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో 25 లక్షల జాబ్స్ని ప్రవేశపెడతాము, ఉద్యోగ ఉపాధి కల్పిస్తాము, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తాము అని ఎలాగైతే హామీ ఇచ్చారో ఎన్నికల ముందు, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పులున్నా రాష్ట్రం ప్రతి ఒక్క యువతకు వాళ్ళు జీవితాల్లో సెటిల్ అవ్వాలి అని అడుగులు ముందుకు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ప్రజలు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన 45 కంపెనీస్లో వాళ్ళ ఒక టాలెంట్ని, మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తున్నారు, ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి యువత ప్రపంచంతో పోటీ పడాలి అని ఎలాగైతే ఆనాడు కలలు కన్నారో ముందే 2020 అని అంటే అప్పుడు టెక్నికల్గా ఎవరు నమ్మలేదు. మళ్ళీ అదే మిషన్తో, మళ్ళీ అదే విజనరీతో, అదే అడ్మినిస్ట్రేషన్తో మిషన్ 2047 అంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. దానికి 10 సూత్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేదల నిర్మూలన మరియు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని ఒక దశగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారు అని ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువత కానివ్వండి, అవ్వాతాతలు కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా ఎన్నికల వాగ్దానాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగినట్టు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 46 కంపెనీలు 1150 ఉద్యోగాల కోసం ఈరోజు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలే కాకుండా నైపుణ్యం.com ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఉద్యోగాలు రాకపోయినప్పటికీ కూడా
వాళ్ళలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కొత్తగా గత 5 సంవత్సరాలు మనందరికీ కూడా తెలుసు, ఉద్యోగాల నియామకాలతో పాటు ఉద్యోగాలు ఇవ్వలేక ప్రభుత్వాలు డీలా పడిపోయినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఒక పక్కన ప్రైవేటు కంపెనీల దగ్గర నుండి పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ నియామకాల్లో డిఎస్సి లాంటి జాబ్స్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా ఈరోజు జాబ్ రాకపోతే వాళ్ళందరూ కూడా తప్పకుండా 3 నెలలు శిక్షణ కార్యక్రమాన్ని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించడమే కాకుండా రాబోయేటువంటి 3 నెలల తర్వాత వాళ్ళకి సీడాప్ ద్వారా వెంటనే ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఎవరికైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి విద్యార్థులకు కూడా నిరుద్యోగులు కూడా తప్పకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేసి తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగ్గట్టుగా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నిరుద్యోగతను పూర్తిగా తొలగించేటువంటి విధంగా రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం, ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మారు, ఓట్లు వేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి నిమిషం కష్టపడుతూ ఎవరికైనా కానీ ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కళ్ళను కూడా ధనవంతులను చేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఇండస్ట్రియల్గా వాళ్ళకి ఏమైనా బ్యాంకు రుణాలు కావాలన్నా వ్యాపారస్తులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని మరి సస్యశ్యామలంగా చూడాలని చెప్పేసి ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి 45 కంపెనీలు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. తద్వారా 1160 మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలానే ఎవరైనా కానీ స్కిల్ లేకపోవటం వల్ల కొన్ని మరి విషయాల్లో వెనకబడటం వల్ల ఉద్యోగం రాకపోయినా కానీ వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్ లాగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి మళ్ళీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పే విధంగా ఈ రోజున తీసుకున్నటువంటి చర్యలు, దాంట్లో భాగస్వాములైనటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మరి మన ఎమ్మెల్యే గారు మన నజీర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అనే దానిపై ప్రజలకు అవగాహన. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఆదేశించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.